హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే థంబ్‌నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది కదా! ఈరోజు ఏ వీడియో చేస్తున్నాను అనేసి. ఇండియా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ షాప్‌కైతే ఎళ్ళాల్సిందే. అదే అండి కాస్కోకి. ఎళ్లి అక్కడ చాక్లెట్స్ అయితే ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు. ఇండియా వచ్చే ప్రతి ఒక్కరు చాక్లెట్స్ అయితే గ్యారంటీగా తీసుకొస్తారనమాట. ఈరోజు మనకు ఆస్ట్రేలియాలో దొరికే చాక్లెట్స్ ఎంత కాస్ట్‌లో ఉంటాయి, అసలు ఏమేం చాక్లెట్స్ ఉంటాయి అనేది చూపిస్తా వచ్చేసేయండి. ఇండియా వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరు ఏ చాక్లెట్స్ తీసుకొస్తారు అనేది అందరికి ఆల్మోస్ట్ ఐడియా ఉంటుంది కదా! వాటి రేట్లయితే ఈరోజు చూపిస్తారండి. అవి బల్క్‌లో కొనాలి అనుకుంటే కాస్కో బావుంటుంది. ఇక్కడొక్కటే కాదు తర్వాత వేరే దగ్గరలో కూడా పర్చేస్ చేయొచ్చు. ఇలా ట్రాలీ అయితే తీసుకొని ఎంట్రన్స్‌లోకెళ్ళిపోగానే మన దగ్గరున్న కార్డ్ అయితే చూపించాలనమాట. కాస్కోలో మెంబర్‌షిప్ కార్డ్ ఉంటేనే మనం ఎంటర్ అవ్వగలుగుతాము. లేకపోతే వెళ్ళలేము. అది $65 అయితే చార్జ్ చేస్తారనమాట. ఈ మధ్య ఏదో ఆఫర్ నడుస్తుందని కూడా విన్నాను. మీలో ఎవరికన్నా తెలుసుంటే కామెంట్ అయితే చేసేయండి. ఈ వీడియో అంతా చూసిన తర్వాత మీలో ఎవరికి ఏ చాక్లెట్స్ ఇష్టము అనేది కూడా కామెంట్ చేయండి. అది అస్సలు మర్చిపోకండి. ఫస్టే మనకి ఎంట్రన్స్‌లో వచ్చేసి టీవీ సెక్షన్, ఎలక్ట్రానిక్ సెక్షన్ అయితే ఉంటుందనమాట. అలా కొంచెం ముందుకెళ్ళగానే మనకి చాక్లెట్స్ కనిపిస్తాయి. ఇవి చూసారా మ్యాష్‌మెలోస్ ఇవి వచ్చేసి జంబో సైజ్ అనమాట. అంటే పెద్ద పెద్ద సైజ్ ఉంటుంది కదా! అవన్నమాట. టేస్ట్ పరంగా చాలా బావుంటాయి. మీలో ఎంతమందికి మ్యాష్‌మెలోస్ అంటే ఇష్టము అనేదైతే కామెంట్ చేయండి. ఈ మ్యాష్‌మెలోస్ వచ్చేసి $12 అట్లాగైతే ఉంటుందనమాట ప్యాకెట్. ఇవి మీలో ఎంతమందికి ఇష్టము అనేది చెప్పండి. ఇవొచ్చేసి యాగర్ట్ అనమాట. చిన్నప్పుడు మనం జెల్లీస్ తినేవాళ్ళం గదా! ఫస్ట్‌లో నేను జెల్లీయే అనుకున్నాను. కానీ కాదు. ఇది ఫ్రూట్ యాగర్ట్ అనమాట. అంటే పెరుగు ఉంటుంది కదా! దాంతో తయారు చేసింది యాగర్ట్స్‌వి. ఇవి $16 అయితే కాస్ట్ పడుతున్నాయన్నమాట. దీంట్లో వచ్చేసి జెల్లీస్ గూడా ఉన్నాయి. చూసారు గదా! ఇవొచ్చేసి ఇవన్నీ గూడా హెల్త్‌కి మంచిదేనండి. మరి హెల్త్ పాడయ్యే అట్లాగైతే ఉండవు. నేను కొన్ని వీడియోస్ చూసాను. జెల్లీస్ అంతా ఒక క్లాత్‌లో ఏసి రబ్ చేస్తే ఒక ఇట్లాగా గమ్‌లాగా వస్తుంది. అట్లాగైతే ఇవి రావన్నమాట. బావుంది ఇది చూపిచ్చేదానికి, తినడానికి కూడా. ఇంకా తర్వాతొచ్చేసి లాలీపాప్స్ అనమాట. దీంట్లో ఈ బాక్స్‌లో 150 లాలీపాప్స్ అయితే ఉంటాయన్నమాట కంప్లీట్‌గా. ఇట్లా బాక్సుల్లో అమ్ముతారు. కొన్నొచ్చేసి ఇట్లా ప్యాకెట్స్‌లో కూడా అమ్ముతారు. ఇవి చూసారా స్నేక్స్ అంట. జెల్లీస్‌తో చేసిన స్నేక్సే. ఇవి $14.99 అంటే ఎంత అంటే 750, 800 అట్లా పడుతుందనమాట. ఇవి చూడ్డానికేమో నాకు ఆశా చాక్లెట్‌లాగా అనిపిచ్చాయి. నేనెప్పుడు టేస్ట్ చేయలేదు. నేనిక్కడ కొన్ని మాత్రమే టేస్ట్ చేశాను. మా ఇంట్లో చిన్న పాప ఉంది కదా! ఆ పాపకైతే కొన్ని చాక్లెట్స్ మాత్రమే ఇస్తామనమాట. అన్నీ ఇవ్వను నేను. కొన్ని తింటది. సో, అవి నేను టేస్ట్ చేశాను. అవైతే బానే ఉంటాయన్నమాట. ఇవొచ్చేసి ఫ్రూట్స్‌లోనే ఇంకో రకము. ఇవొచ్చేసి స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ ఉంటది కదా! ఆ ఫ్లేవర్స్‌తో తయారు చేసిందే. ఇక్కడ అన్నీ గూడా నేచురల్‌గానే ఉంటాయండి. నేచురల్ ఫ్రూట్స్ ఉంటాయి కదా! వాటిలతో ఎక్కువ తయారు చేసినవి అన్నీ మెన్షన్ చేస్తారు మనకి. ఇవి చూసారా స్కిటిల్స్ ఈ చాక్లెట్స్ వచ్చేసి $18 అయితే పడుతున్నాయన్నమాట. ఇక్కడ $1 అంటే ఇంచుమించు రూ. 55 అనమాట. దానికని చెప్తున్నా. ఇవేమో క్యాండీస్. ఇవి వచ్చేసి ఏబీసీడీలు ఉంటాయి గదా! ఆల్ఫాబెట్స్ అన్ని రకాలతో ఉండే క్యాండీస్ అనమాట. ఇవి అయితే ఇక్కడ చాలా మంది తింటారు. అంతేకాదు బర్త్‌డే పార్టీస్ ఏమన్నా ఉన్నాయి అంటే గూడా ఈ చాక్లెట్స్ అయితే ఎంట్రన్స్‌లో పెట్టేస్తారనమాట. కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇవన్నీ ఫ్రూట్ బైట్స్. అంటే చాక్లెట్స్ ఫ్రూట్ బైట్స్ అంటే అన్ని రకాల ఫ్రూట్స్ తోటి తయారు చేసిన చాక్లెట్స్, క్యాండీస్ అనమాట. బావుంటాయి తినడానికైతే. ఇంక తర్వాతొచ్చేసి ఇక్కడ చూసారా సన్‌కిస్ట్ వాళ్ళది ఫ్రూట్ బైట్స్. ఎక్కువ ఫ్రూట్ బైట్సే దొరుకుతాయి మనకి కాస్కోలో అయితే. ఎందుకంటే పిల్లలు ఎక్కువ అవి లైక్ చేస్తారు. జెల్లీస్ అవన్నీ గూడా. ఇక్కడొచ్చేసి జెమ్స్ ఉంటాయి చూసారా? జెమ్స్‌లోనే చాలా రకాలైతే ఉంటాయి. ఈ ఎగ్ చాక్లెట్స్ ఉన్నాయి చూసారు? ఫెరారోయ్ సంథింగ్ ఏదో పేరు నాకైతే కరెక్ట్‌గా గుర్తులేదు. మీలో ఎంతమందికి ఆ చాక్లెట్ అంటే ఇష్టము అనేది కామెంట్ చేయండి. ఈ చాక్లెట్స్‌లో వచ్చేసి చాలామందికి డ్రీమ్ ఉంటది. నాకు తెలిసి ఇవి తినాలి అని, ఒక్కసారన్నా టేస్ట్ చేయాలి అని. ఇవి కొంచెం కాస్ట్‌లీ. ఆ బాక్స్ మొత్తం వచ్చేసి $40 $36 సంథింగ్ ఎంతో ఉంది. తర్వాత వచ్చేసి ఈ చాక్లెట్స్ ఇవి చాలా బావుంటాయి. మీరెప్పుడన్నా ఆల్కహాల్‌తో ఉండే చాక్లెట్స్ తిన్నారా అనేది కామెంట్ చేయండి. నేనెప్పుడు ట్రై చేయలేదులే. ఇవైతే $23 అయితే పడుతున్నాయి. మా హస్బెండ్ చూసారా ఇవి చూపిస్తున్నారు. మనం ఫస్ట్ ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో తిన్న చాక్లెట్స్ ఇవి అని అయితే చూపిస్తున్నారనమాట. ఆ చాక్లెట్స్ చాలా బాగుంటాయి. ఈ చాక్లెట్స్ చూసారా చాలా బావుంటాయి. లిండోర్. దీంట్లో వచ్చేసి ఆల్ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ అయితే వస్తాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా బాటిల్స్ లాగా. ఇవైతే ఆల్కహాల్ అనమాట. ఆల్కహాల్‌తో తయారు చేసిన చాక్లెట్స్ అవన్నీ గూడా. ఈసారి ఇండియా వచ్చేటప్పుడు అది తీసుకురావాలి ఒకసారి. ఎవరికన్నా ఫ్రెండ్స్‌కి ఇవ్వాలి. అంటే ఆల్కహాల్ చేసేవాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకివ్వడానికి పనికొస్తుంది. ఇవి చూసారా? ఇవి వచ్చేసి గొడివా ఇంకో చాక్లెట్స్ బావుంటాయి. ఇప్పుడు ఇది చూస్తున్నారు చూసారా? దీంట్లో వచ్చేసి అన్నీ నట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటితో మిక్సింగ్ అనమాట. అంటే మిక్స్ అంటే దేనికి దానికి సెపరేట్ ఉంటది చాక్లెట్స్ అయితే. బావుంటది. ఇవొచ్చేసి 34.9 అంటే $35
అంటే 1500, 1600 అట్లా కాస్ట్ అయితే పడుతుంది. ఇవి చూసారా? ఇవి షుగర్ సిరప్ షుగర్ పొడి ఉంటది చూసారా? అవి చల్లారు. కొబ్బరి ఉంటది కదా! కోకోనట్ వాటిలతోటి. ఆస్ట్రేలియాలో ఇవి గూడా ఫేమస్. పోకీ చాక్లెట్స్, పోకీ స్టిక్స్ అనమాట ఇవి. చూసారా? నాకెప్పుడో చిన్నప్పుడు తిన్నట్టు గుర్తు. మీలో ఎంతమందికి గుర్తుంది అనేది కామెంట్ చేయండి. ఇక్కడ నార్మల్‌గా ఇది చాలా ఫేమస్ అనమాట. ఇవి చూసారా? డార్క్ చాక్లెట్స్ అనమాట. తర్వాతొచ్చేసి ఇవి జూడండి. ఇవి గూడా చాలా బావుంటాయి. ఫేమస్ ఇవి గూడా ఇక్కడ. దీంట్లో వచ్చేసి ఆల్మండ్, నట్స్ ఉంటాయి గదా! డ్రై ఫ్రూట్స్, కాజు, ఆల్మండ్ తర్వాతొచ్చేసి ఇది ఉంది గదా! వాల్‌నట్స్ వాటన్నిటితో చేసిన చాక్లెట్. అంటే మధ్యలో మనకైతే అది తగులుతది. చుట్టూరు చాక్లెట్ అయితే ఉంటదనమాట. ఇంకిది కామన్ అందరికీ తెలుసు కిట్ క్యాట్ అనేది ఇట్లా బల్క్‌లో దొరుకుతాయి. ఇది 17.99 అంటే ఆల్మోస్ట్ మనకి 800, 900 రూపీస్ అయితే పడుతుందనమాట ప్యాకెట్. ఆ ప్యాకెట్‌లో 30 ప్యాకెట్స్ అట్లా అయితే ఉంటాయన్నమాట. ఇదొచ్చేసి డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా! అదనమాట. బావుంటాయి ఇక్కడ డార్క్ చాక్లెట్స్ అవి గూడా. ఇవేమో హనీ చాక్లెట్స్. హనీ మిక్స్ అయ్యి ఉంటుంది కదా! అదనమాట. ఇదైతే కంప్లీట్ చాక్లెట్ ఇవుంటాయి చూడండి మనకి రెడ్ బెర్రీస్ ఏంది బ్లూ బెర్రీస్, రెడ్ బెర్రీస్ అవన్నీ ఉంటాయి గదా! చెర్రీస్ వాటిలతో తయారు చేసిన చాక్లెట్స్ మనకైతే మధ్యలో ఫ్రూట్ అయితే గ్యారంటీ ఉంటుంది. డ్రై చేసిన ఫ్రూట్ అయితే ఉంటుంది. ఇది చూసారా? చెర్రీ చాక్లెట్ అంట. నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదులెండి. ఎందుకంటే నాకు చాక్లెట్స్ మీద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు. ఇది చూసారా? ఇది కిండర్ బుయానో అంట. ఇది టేస్ట్ ఎలా ఉంటది అనేది నాకైతే తెలీదు గానీ నార్మల్‌గా ఇండియా వెళ్ళే వాళ్ళు గానివ్వండి, ఆస్ట్రేలియా నుంచి బయట దేశం వెళ్ళే వాళ్ళు గానివ్వండి, వాళ్ళు ఎక్కువ తీసుకెళ్తారు. ఇక్కడ ఫేమస్ వచ్చేసి టిమ్ టామ్ సంథింగ్ ఏదో ఉంది ఒకటి. ఈసారి నేను వెళ్ళినప్పుడైతే చూపిస్తాను. అది కోల్స్‌లో దొరుకుతుంది మనకి. అది ఫేమస్ ఇక్కడ చాక్లెట్స్‌లో. అది చాలా బావుంటుందంటారు. అదైతే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి మిక్స్డ్ చాక్లెట్స్ అనమాట. $46 అయితే ఉంటుంది. మిక్స్డ్ మొత్తం అన్ని రకాల చాక్లెట్స్ అయితే ఉంటాయి. దీంట్లో కొన్ని క్రంచీ అనేసి ఒక టైప్ దొరుకుతది. అస్సలు ఇష్టం లేదు నాకైతే అది. ఇంకా మెయిన్ ఇది అస్సలు చెప్పాల్సిన అవసరం లేదు. కిసెస్ అనమాట. ఈ చాక్లెట్స్ గ్యారంటీగా తీసుకొస్తారు. ఎవ్వరైనా సరే ప్రతి ఒక్కరు ఈ చాక్లెట్స్ అయితే తీసుకొస్తారు. చిన్నప్పుడు మా ఇంటి పక్కన ఆంటీ వాళ్ళ అబ్బాయి యూఎస్‌లో జాబ్ చేస్తా ఉండేవాడనమాట. నా చిన్నప్పుడు అంటే నేను ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ చదివేటప్పుడు వాళ్ళెప్పుడు చాక్లెట్స్ ఇస్తారా? ఆయన ఎప్పుడొస్తాడా? ఎప్పుడు చాక్లెట్స్ ఇస్తాడా? అని ఆశగా ఎదురు చూసేదాన్ని. అలాంటిది ఇప్పుడు నేనే వచ్చి ఇక్కడ కొనుక్కొని తింటున్నా అనమాట. అట్లాగైపోయింది. ఓకే. ఎనీవే మంచిదే మనకి. ఇంకా తర్వాతొచ్చేసి ఈ చాక్లెట్స్ చూసారా? ఇవి గూడా చాలా బావుంటాయి. ఏదో ఫంక్షన్‌లో తిన్నాను. నేనైతే పర్చేస్ చేయలేదులెండి. ఇవన్నీ ఇప్పుడు నేను చూపించే సెక్షన్ అంతా గూడా 35, 40, 50, 60 అట్లా ఉండే రేంజ్ అనమాట ఇదంతా గూడా. ఇవి మీలో ఎంతమందికి గుర్తున్నాయి? ఈ బిస్కెట్స్, వాఫిల్స్ చిన్నప్పుడైతే ఇవి సిగరెట్స్ అని చెప్పి చూపించేదాన్ననమాట. సిగరెట్ తాగుతున్నాం అన్నట్టు ఆడుకుంటూ చూయించేవాళ్ళమి. మీలో ఎవరికన్నా ఈ అలవాటు ఉందా ఇట్లా ఎక్కిరిస్తూ తాగేది, తినేది? ఇవొచ్చేసి బుల్లెట్స్ అనమాట. చాలా ఫేమస్. కానీ టేస్ట్ అస్సలు నచ్చలేదు. నాకు నచ్చలేదు. మీలో ఎవరికన్నా నచ్చొచ్చు. నచ్చదు అని నేను చెప్పలేను. ఇవొచ్చేసి జెమ్స్‌లో ఒక టైప్. ఈ జెమ్స్‌లో వచ్చేసి చాలా రకాలుంటాయి. ఇక్కడ ఒక రకం గాదు. చాలా చాలా రకాలుంటాయన్నమాట. ఇదొక టైపు. ఇప్పుడు నేను చూయించాను గదా! M&M's అని. ఆ జెమ్స్ అయితే బావుంటది తినడానికి. ఇదొచ్చేసి ఇంకొక టైప్ అనమాట. రెడ్ కలర్‌ది చూపిస్తున్నాను కదా! అది. నాకైతే నచ్చలేదు. చాలా మందికి ఇక్కడ నచ్చద్ది. ఎందుకు అంటే ఎవరు ఈ స్ట్రోలర్‌లో చూసినా సరే ఇవే ఉంటాయన్నమాట. అదే ఆ ట్రాలీస్ ఉంటాయి గదా! ఇక్కడ షాపింగ్ ట్రాలీస్. వాళ్ళందరి దగ్గర ఈ రెడ్ కలర్ బకెట్స్ అయితే ఉంటాయి. పిల్లలుండే వాళ్ళకి ఖచ్చితంగా. ఇది కొంచెం బావుంటుంది. యెల్లో కలర్‌ది ఉంది చూసారా? అది కొంచెం పప్పర్‌మింట్‌లు ఉంటాయి. చిన్నప్పుడు అట్లా ఉంటుందన్నమాట పప్పర్‌మింట్‌లాగా. ఓకే. ఓకే. ఇంక ఈ బాక్స్ అయితే మనకి జంబో బాక్స్ అన్నీ మిక్స్‌డే వస్తాయి. దీంట్లో గూడా చూస్తున్నారు గదా! రకరకాలుంటాయి. 6, 7 టైప్స్ అయితే ఉంటాయన్నమాట దీంట్లో. ఇక్కడికొచ్చినోళ్ళందరూ ఎవరన్నా వేరే దేశానికెళ్తున్నాము అన్నప్పుడు చాక్లెట్ సెక్షన్‌లో ఖచ్చితంగా ఉంటారు. నార్మల్‌గా అయితే 1, 2 తీసుకుంటారు. ఇట్లా ఎళ్ళేటప్పుడైతే చాలా తీసుకుంటారు. ఇదేమో ఆల్మండ్ అనమాట. ఆల్మండ్‌తో చేసిన చాక్లెట్ చాలా ఫేమస్ ఇక్కడ. బావుంటుంది. ఇదైతే ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. బావుంటుంది. ఇదైతే నేను సజెస్ట్ చేస్తాననమాట. ఇండియా ఎళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళొచ్చు. $18.9 అయితే పడుతుంది. అంత చిన్న ప్యాకెట్ అంత కాస్టా అంటే కాస్టే అంటే నార్మల్‌గా అనుకుంటారు గానీ ఫారెన్‌లో చాక్లెట్స్ కాస్ట్ తక్కువ అని కాస్ట్ ఏం తక్కువ కాదు. ఓకే. ఓకే. అన్నట్టే ఉంటది. మరీ ఎక్కువ అని చెప్పను గానీ, మరీ తక్కువ అనైతే చెప్పను. కానీ ఇండియా వచ్చేటప్పుడు చాలామంది ఎక్స్‌పెక్ట్ చేసేదేంటంటే, ఏ ఐఫోన్‌లో, ఐవాచ్‌లో తెస్తారని. కానీ అవి తేరు. ఎందుకు అంటే, అవి ఇక్కడ కూడా చాలా కాస్టే ఉంటుంది. ఇండియాకి, ఇక్కడికి కంపారిజన్ ఎలా ఉంటుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీలో ఎవరికన్నా
ఎలక్ట్రానిక్స్ కాస్ట్ ఎలా ఉంది ఆస్ట్రేలియాలో అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే కామెంట్ చేయండి. ఎలక్ట్రానిక్స్ కాస్ట్ ఎలా ఉంటుంది అనేసి. అదైతే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. మీరు అడిగే క్వెషన్స్‌ని బట్టి నేను వీడియో అయితే తీసి మీకైతే షేర్ చేస్తాననమాట. ఇక్కడ ఇది కూడా చాలా ఫేమస్. చాలా చాలా ఫేమస్. నేను ఇక్కడికొచ్చిన తర్వాత ఈ చాక్లెట్స్ అయితే చూసాననమాట. చాలా బావుంటాయి టేస్ట్ గూడా. తర్వాతొచ్చేసి ఈ బాక్స్ చూసారా? ఇట్లా బాక్స్ తోటి చాక్లెట్స్ గూడా ఉంటాయి. బావుంటది ఇది గూడా టేస్ట్ పరంగా అయితే. చూసారా? ఇలా సెపరేట్‌గా అయితే ఇచ్చేసుంటారనమాట. దీంట్లో మొత్తం 24 ప్యాకెట్స్ అయితే వస్తాయి ఈ బాక్స్ మొత్తానికి. ఇది గూడా $25 ఆర్ $30 అయితే పడుతుందనమాట కాస్ట్. ఇందాక చెప్పాను గదా! ఇవి చూడగానే నాకు ఆశా చాక్లెట్‌లు అనిపిచ్చాయి. మీలో ఎంతమందికి ఆశా చాక్లెట్‌లు గుర్తున్నాయి అనేది గూడా కామెంట్ చేయండి. అస్సలు మర్చిపోకండి. ఈ చాక్లెట్ సెక్షన్‌లో ఎవరో మధ్యలో టిష్యూ రోల్స్ అయితే తెచ్చిపెట్టేసారులెండి. అది పట్టించుకోకండి. మనం వీడియోలోకైతే ముందుకెళ్ళిపోదాము. తర్వాతొచ్చేసి ఇవి మీకు తెలిసే ఉంటుంది. ఇవుంటాయి కదా! ఆర్బిట్ అట్లాగా చూవింగ్ గమ్స్ అనమాట ఇవన్నీ గూడా. ఇక్కడ ఇవి గూడా కొంచెం కాస్ట్ తక్కువే రీజనబుల్ ఉంటాయి. చూవింగ్ గమ్స్ గూడా బానే ఉంటది కానీ, వీటిలో చాలా రకాలైతే ఉంటాయన్నమాట. ఫ్రూట్‌కి సంబంధించినవే ఉంటాయి. చూస్తున్నారు గదా! వాటి మీద మనకి బొమ్మలైతే కనిపిస్తున్నాయి. నాకిక్కడ ఫస్ట్ టైమ్ ఈ సెక్షన్‌లో ఇదైతే కనిపిచ్చింది. ఇంత పెద్ద లాలీపాప్ బాక్స్. ఇదొచ్చేసి $200 అంటే 10,000 రూపీస్ అయితే పడుతుందనమాట మన ఇండియన్ కరెన్సీలో. మళ్ళీ డాలరు, రూపీస్ అని కంపేర్ చేశాను అనొద్దు. మీకు అర్థమవుతుంది అనేసైతే నేను చెప్పాననమాట. చాలా బావుంది కదా! ఇదొచ్చేసి కంప్లీట్‌గా $200 అయితే కాస్ట్ పడుతుంది. దీంట్లో 150 పెయిర్స్ ఆఫ్ చాక్లెట్స్ అయితే ఉన్నాయంట. అక్కడ మెన్షన్ చేశారు. ఇదైతే చాలా బావుంటుంది. ఇప్పుడు చూయించాను చూసారా రెడ్ కలర్‌లో. టేస్ట్ పరంగా చాలా 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 బావుంటుందనమాట. అది కూడా మీరెవరన్నా కావాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ వాళ్ళు ఇండియా కూడా తీసుకెళ్ళొచ్చనమాట. ఇక్కడ ఎవరో కిట్‌కాట్ చాక్లెట్స్ ఓపెన్ చేసి పెట్టేశారు. అదే చూపిస్తున్నాను నేనైతే. ఎవరో ఓపెన్ చేసేసారు చూడు అనేసి. కిట్‌కాట్‌లో ఇన్ని ఫ్లేవర్స్ ఉన్నాయని మీలో ఎంతమందికి తెలుసు అనేదైతే కామెంట్ చేయండి. ఇక్కడికొచ్చిన తర్వాతే నాకు తెలిసాయి అనమాట. ఇంక పదండి ముందుకైతే వెళ్ళిపోదాం. నార్మల్‌గా ఆస్ట్రేలియాలో ఇది ఇంకో ఫేమస్ అయిన చాక్లెట్. నాకు అస్సలు ఇష్టం లేని చాక్లెట్ అనమాట. చాలామందికి ఎంతో ఇష్టమైన చాక్లెట్. నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకో ఏంటో నాకే అర్థం కాలేదు. అందరూ ఇంత బావుంది అంటున్నారు కదా! అని నేను ట్రై చేశాను. అస్సలు బాలేదనమాట. ఎన్నో వీడియోస్ చూసాను చాలా బావుంటది. సూపర్ టేస్టీ అని. అస్సలు బాలేదు. ఇది ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇది చాలా మందికి తెలుసు. చూవింగ్ గమ్స్ ఇక్కడ చాలా ఫేమస్. ఫేమస్ అంటే ఇక్కడ స్పోర్ట్స్ ఎక్కువ ఆడతారు కాబట్టి తక్కువే ఉంటుందనమాట ప్రైస్. అందుకే చూపిచ్చాను. కింద చూసారా? ఇవొచ్చేసి వైట్ చాక్లెట్స్ లాగున్నాయి. బావుంది బాక్స్‌లో అట్లాగా. ఇవన్నీ కూడా తీసుకెళ్ళొచ్చు. ఇంకోటేంటంటే ఇక్కడ మెయిన్‌గా ఫేమస్ వచ్చేసి మెడిసిన్స్ అండి. మెడిసిన్స్ అంటే ఇక్కడ క్యాస్కో వీటిల్లోనే మనకు సేల్ చేస్తా ఉంటారనమాట. స్ట్రెంత్ కోసం ఉంటాయి గదా! అలాంటివి. అవన్నీ కూడా నేను ఇంకో సెక్షన్‌లో అయితే చూపిస్తాను. ఈ రోజుకైతే ప్రస్తుతానికి ఒకసారి ఇవన్నీ చూసేద్దాము. చాక్లెట్ సెక్షన్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను చిప్స్ సెక్షన్ ఉంటది కదా! ఐ మీన్ మనకి చిప్స్ అవన్నీ గూడా అమ్ముతారు గదా! అట్లాంటి సెక్షన్‌కైతే ఎళ్తున్నాను. కాకపోతే ఒకసారి మీరు గూడా ఒక లుక్ అయితే వేసేయండి. ఇక్కడ హైలైట్ ఏంటో చెప్పనా? మీరెప్పుడన్నా చికెన్ లేస్ తిన్నారా అనేది కామెంట్ చేయండి. ఇక్కడ మనకి చికెన్ లేస్ అయితే అమ్ముతారనమాట. భలే అనిపిచ్చింది నాకు. టేస్ట్ ఎలా ఉంటది అని ఆత్రంగా కొనుక్కొని గూడా తిన్నాను. చండాలంగా ఉంది టేస్ట్. అంటే మీకు నచ్చొచ్చు మేబీ. నాకైతే నచ్చలేదు. ఆల్మోస్ట్ నేనైతే చికెన్ లవర్‌నే. కానీ చికెన్ చిప్స్ నాకు నచ్చలేదనమాట. ఏం ఫ్లేవర్ ఏసారో ఏంటో అర్థమే కాలేదు. ఆలు చిప్సే అవి. కాకపోతే చికెన్ ఫ్లేవర్‌తో చేశారు. ఇక్కడ పాప్‌కార్న్ చూసారా ఎంత పెద్దగా ఉందో. చాలా పెద్దది కదా పాప్‌కార్న్. ఇక్కడ ఎక్కువ మంది పాప్‌కార్న్, చిప్స్ ఇవన్నీ కూడా లైక్ చేస్తారనమాట. ఇంకా బీఫ్ స్టిక్స్ ఇక్కడొచ్చేసి పోర్క్ స్టిక్స్, బీఫ్ స్టిక్స్, చికెన్ స్టిక్స్, మీట్ స్టిక్స్ ఇట్లాంటివి కూడా చాలా రకాల్లో ఉంటాయి. అవన్నీ కూడా నేను ఇంకో వీడియోలో అయితే కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఈ వీడియో ఇక్కడితో ఆపేస్తున్నాను. నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేదైతే కామెంట్ చేయండి. అంతేకాకుండా ఆస్ట్రేలియా గురించి మీరేమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా? అంటే రెంటల్ గురించి కానివ్వండి, లివింగ్ ఎక్స్‌పెన్సెస్ గురించి కానివ్వండి, హౌసెస్ గురించి కానివ్వండి, అలా ఏమన్నా తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నారు అనేది కామెంట్ చేయండి. నేనైతే వాటి మీద వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇంతకీ ఈ వీడియోలో మీకు ఏది నచ్చింది అనేది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంత దూరం చూసారు అంటే ఏదో కొంచెం నచ్చే ఉంటుంది కాబట్టి ఒక్క చిన్న లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు వీడియో ఎలా ఉంది అనేది కామెంట్‌లో చెప్పండి. వీడియో అయితే షేర్ చేసేసేయండి. బాయ్ బాయ్.